సూరజ్ జోష్న ఆఫీస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఇచ్చిన మాట గుర్తు చెయ్యి అని అంటాడు సూరజ్. వెళ్ళిపోతాను అని చెప్పావు కదా అని జోష్న అనేసరికి, నేను ఇప్పుడు అవుట్ హౌస్లో ఉన్నానా, మళ్ళీ వస్తానని చెప్పానా అని అంటాడు సూరజ్. లేదు అని జోష్న అనేసరికి, మరి మాట తప్పినట్లు ఎలా అవుతుంది అని అంటాడు సూరజ్. నువ్వు ఆఫీస్కి రావడం కూడా నాకు ఇష్టం లేదు అని జోష్న చెప్పేసరికి, నేను దీపగారికి అడ్వైజర్ని, ఈ విషయంలో నీకు సంబంధం లేదు అని అంటాడు సూరజ్. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఏదో ప్లాన్ చేశావు. నిన్ను నేను తక్కువగా అంచనా వేయను, నువ్వేదో గట్టిగానే ప్లాన్ చేశావు అని అంటుంది జోష్న. ఇంతలోనే చైర్మన్ గారు పిలుస్తున్నారు అని బాయ్ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరజ్. ఇక జోష్న పారిజాతానికి ఫోన్ చేసి సూరజ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఆఫీస్లోనే ఉన్నాడు అని చెప్తుంది. అనుకున్నాను, నువ్వే పంపేశావని అందరితో చెప్తున్నాడా అని అంటుంది పారిజాతం. అతని ప్రవర్తన విచిత్రంగా ఉంది గ్రాని, రాత్రి ఏమీ జరగనట్లు, అసలు నేనెవరో తెలియనట్లు బిహేవ్ చేస్తున్నాడు. నా మొహం కూడా చూడట్లేదు అని చెప్తుంది జోష్న. వాడు నీ మొహం చూడకపోతే నీకేంటి బాధ అని పారిజాతం అనేసరికి కోపంతో ఫోన్ కట్ చేసేస్తుంది జోష్న. ఇక మరోవైపు తన దగ్గరికి వచ్చిన సూరజ్ని ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు శివనారాయణ. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోయాను సార్ అని సూరజ్ అంటాడు. నీకు ఏదో అవమానం జరిగినట్లు ఉంది అని అంటాడు శివనారాయణ. నేను అప్పుడే వెళ్ళిపోతాను అన్నాను, గాయాలు మానే వరకు ఉండమని మీరే చెప్పారు అని సూరజ్ అనేసరికి, నా మనవడు కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం, వాడితో సమానమైన స్థానం నీకు అంటే నా మనసులో నీకున్న స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు అని శివనారాయణ అంటాడు. అంత విలువైన స్థానం ఇచ్చినందుకు సంతోషం సార్, కానీ విలువైన స్థానాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. అతిథి వచ్చినవాడు అతిథిగానే వెళ్ళిపోవలసిందే అని అంటాడు సూరజ్. చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఆఫీస్లో కనిపిస్తే అడగను అనుకున్నావా అని అంటాడు శివనారాయణ. నేను ఇక్కడికి వచ్చింది అడ్వైజర్గా కంటిన్యూ అవ్వడానికి కాదు, దీపగారు అప్పగించిన వర్క్ ఫినిష్ చేయడానికి వచ్చాను. ఆ తరువాత నా మనసుకు నచ్చిన చోటికి వెళ్ళిపోతాను అని అంటాడు సూరజ్. నీ విషయంలో నేను ఏమైనా తప్పు చేశానా, లేదంటే నా వాళ్ళు ఎవరైనా తప్పు చేశారా అని సూరజ్ని అడుగుతాడు శివనారాయణ. అలాంటిదేమీ లేదు సార్, ఆఫీస్లో నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది, దీపగారికి చెప్పి వెళ్ళిపోతాను అని సూరజ్ అంటాడు. సూరజ్ని ఇంటికి రమ్మంటాడు శివనారాయణ. ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అతని మౌనానికి ఎలా అర్థం చేసుకోవాలి, వస్తాడా రాడనా అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.